ఇదేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? देखो మై రౌడిజం. ఆఫ్టర్ ఆల్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావురా? గంట పగిలిపోద్ది. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసానిద్దామని చెప్పి దీని వెనకాల ఏదో కుట్రుంది. ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతా ఉంది. మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం మీ కమిషన్ కోసం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మరి చూస్తా ఉన్నాం మనము. చెప్పేస్తాడా? చెప్తాడన్నా చెప్పు. ఏదైతే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా చూసింది చూస్తుంది అంత నిజమేనా? అక్కడ లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ఫ్ బిల్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్ వేయడం జరిగింది. నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవే నేను ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే ఎన్డీఏలో పార్ట్ అంటున్నాం కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి ఒకటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. మరి టీడీపీ వాళ్ళు మాలాగే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దీనికి అగేన్స్ట్ గా పిటిషన్ వేయగలుగుతారని టీడీపీ. ఇదిగో గోపకు పట్టించి ఒక్కడ దెంగిననుకో పోయి గోడకు గరుచుకుంటావు, ఏమనుకుంటున్నావో. అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్ గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి చాలా గొప్ప పని చేసి మరి వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు ముస్లిం ప్రజలందరినీ రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చిన్న మలరటం చేయించాను, సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు సర్వేలు చూడు, పనే గెలుపుని చెప్తున్నాయి. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా. కాబట్టి దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందనే ప్రశ్నని టీడీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం. రౌడీజం రాజకీయం ఒక్కటి కాదురా రే. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా మీడియాలో అనేకమైన మార్పులు వచ్చాయి. ఏమో సార్ నాకు కనపడదు. సోషల్ మీడియా ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది. రెగ్యులర్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా ఇన్ఫర్మేషన్ని ప్రజలకు ఇస్తున్నదనేది సత్యం. అంతా బాగానే ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోషల్ మీడియాని రాజకీయ పార్టీలు ఉపయోగిస్తున్నటువంటి తీరు సిగ్గుపడే విధంగా ఉంది. ఏంటి బాబన్నా ఇంకోసారి? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, సోషల్ మీడియాలో మాట్లాడారని కేసులు కట్టి మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నెలల తరబడి జైల్లో నిర్బంధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడికి అలాగే అవ్వ. జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టినా కూడా వారి మీద యాక్షన్ ఏమి ఉండలేదు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. కంప్లైంట్ చేసినా యాక్షన్ ఉండటం లేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. విచక్షణతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఒక విషయాన్ని ఇక్కడ మీరు గుర్తించవలసింది ఏంటంటే, రెడీగా ఉండండి రా. అసలు సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని తెలుగుదేశం పార్టీనే పెంచి పోషిస్తుంది. నేను మాట్లాడుకోవాలి అన్న గురించి. ఉదాహరణకి లోకేష్ గారు నెక్స్ట్ డేసేది చూస్తున్నాం కదా, ఈ మధ్య కాలంలో సీమరాజా అనేటువంటి వ్యక్తి మన అమ్మన్ రాంబాబు అన్న పార్టీని మింగబెట్టేదానికి కూడా లేకంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఉన్నాడా ఏందనేది నాకైతే అర్థం కాల. మీకు అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. నాకు అర్థం కాలేదు. నా మీద ఎందుకు పడి ఆడసాల? పాయింట్ నెంబర్ 1 చూసారా సార్ డబుల్ యాక్షన్. పాయింట్ నెంబర్ 2, అన్న కోసం అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని నేను నా మీద పడి ఆడవలసినటువంటి అవసరమైంది. చెప్పరా చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.